నితిన్ గారు హాయ్ అండి. హాయ్ సార్. మీరు సిటీ బాయ్ హైదరాబాద్ లోనే పెరిగారు. ఈ కథలో చూస్తే ఒక పల్లెటూరులో అమలాపురం సరౌండింగ్ లో బాయ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో మీరు చేయడానికి ఎన్నో వర్క్ షాప్స్ అయినా చేశారా? ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? లాంగ్వేజ్ కూడా ఎలాగా? లేదు సార్, మీరందరూ కొత్త కాబట్టి నన్ను ఈ మధ్య చూస్తారు కాబట్టి అలా ఉంది, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు సార్ నేను ఎంత చీప్ లక్కురు గాను. సో సో ఈ కథకి నేనే కరెక్ట్ అని నాకే అనిపించింది. భాష, ఆ లాంగ్వేజ్, ఆ యాసని ఎట్లా నేర్చుకున్నావు సార్? అంటే చాలా మంది వెక్కిరిస్తూ అవి ఇవి చేస్తూ అన్ని భాషల పైన కొంచెం అవగాహన ఉంది సార్. అంటే రాయలసీమ యాక్సెంట్ పైన మా అమ్మమ్మ సైడ్ వాళ్ళందరిని ఆడుకునేవాడిని. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు, వాళ్ళందరినీ రెచ్చగొట్టకు అలా అని ఆడుకునేవాడిని. సో అలా ఆడుకుంటూ తెలియకుండా వచ్చేసింది సార్. ఓకే అండి. అంజీ గారు, డైరెక్టర్ గారు, మిమ్మల్ని అడుగుతాను. మాది కూడా గోదావరి. ఇందాక సాంగ్ లో చూస్తే నాకు ఒక పోస్టర్ కనపడింది. మన అమలాపురం, గోదావరి, తూర్పు గోదావరి అంటే ఆర్కెస్ట్రాకి అంబాజీపేట బాగా ఫేమస్. అంబాజీపేట ఇది ఉంటుంది బ్యాండ్, కానీ మీరు భీమవరం మోహన్ తీసుకొచ్చారు ఆర్కెస్ట్రా. భీమవరం లింక్ ఏంటి? వాసి గారు, బన్నీ వాసి గారు ఏమైనా చేశారా? అది కాదు సార్, అది భీమవరం కాదు, వేమవరం. అది భీమవరం. మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం. మామూలుగా పెట్టామండి, యాక్చువల్ పేరు బాగుందని. అంజి గారు మీరు నిజంగా తెలీదు ఉందా? మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం మంచి పబ్లిసిటీ అవుతుంది సార్. అది ఈస్ట్ గోదావరి కదా, అమలాపురం నాకు తెలియదు అండి. మామూలుగా ఎవరో మా అసిస్టెంట్ గారు పెట్టేట్టున్నాడు. అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి అండి, ఇప్పుడు అంటే మీరు అమలాపురం జిల్లా అంటున్నారు, కానీ తూర్పు గోదావరి జిల్లా. అది వెస్ట్ గోదావరి భీమవరం ఉంది. భీమవరం మనకు తెలియదు సార్. హాయ్ అండి. హాయ్, నా పేరు రాధా అండి. ఆదా మీడియా నుంచి అండి. హాయ్, మాది అమలాపురం అండి. అంజి గారు, మేము తిరిగిన వీధులంతా మీరు సినిమా చూపించారు, చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. అమలాపురంలో ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రా పెడతారు. ఏదైనా ప్రోగ్రామ్ మన నవరాత్రులు జరుగుతుంటే ఆ కోణంలో పెట్టారేమో అనుకున్నాను నేను. ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రా తీసుకెళ్లి అక్కడ పాటలు పాడిస్తారు. ముందుగా ఆయన సినిమా మన గోదావరి జిల్లాలో తీసినందుకు వాసు గారికి కూడా కంగ్రాచులేషన్స్. గోవాలో తీసిన సినిమా అయినా అట్రప్లాప్ అవ్వచ్చు, కానీ గోదావరి ఇది చాలా గోదావరి చాలా మంది ఉన్నట్టున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా భీమవరంలో నుంచి, కానీ అక్కడ వెటకారం అదంతా. లాస్ట్ టైం ఒక సినిమా ప్రభాస్ గారు చాలా తక్కువ ఆడిన సినిమా. అప్పుడు మా ఊరు అంటారు భీమవరంలో ఒకడు, ఒరే ఆయన తీసుకెళ్ళి మొగల్తూరు కాలగట్టంతా తీసుకెళ్ళి నరసాపురం సినిమా అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళారు అన్నాడు. అంటే సినిమా ప్యాషన్ మన ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగుతూ మాట్లాడుతారు, సినిమా చూస్తూ మాట్లాడుకుంటారు. అలా ఈ ఆయన సబ్జెక్ట్ ని గోదావరి జిల్లాలో ఆ నీళ్ళ ట్యాంకులు ఎన్నో ఖర్చు పెట్టారు, ఎలా తీశారు, ఆ టైంలో మేము కూడా అక్కడే ఉన్నాము. దాని గురించి చెప్పండి. అంటే జనరల్లీ మేము పుట్టి పెరిగిందంతా కూడా పాలకొల్లు, ఆ సరౌండింగ్స్ మొత్తం మా ఫాదర్ కోకోనట్ బిజినెస్, కొబ్బరికాయ వ్యాపారం. సో ఆ సరౌండింగ్ అంతా కూడా బాగా పట్టున్న ఏరియా నాకు. అంటే ఎప్పుడు కూడా నేను అక్కడ, అంటే నాకు జనరల్లీ మంత్కి అట్లీస్ట్ ఒక 10 days అన్నట్టు సైడ్ ఉంటాను. ఎప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా ఒక కళ్ళుకి ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ట్రావెల్ చేసేటప్పుడు. ఆ పచ్చదనం కానీ అక్కడ ఉండే కాలువలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు నా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. నిజంగా దీన్ని కేరళలో ఎప్పుడు కూడా మలయాళం సినిమాలు చూసినప్పుడు కేరళలో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరిస్తారు అని, అంతకన్నా అందం ఇక్కడ మన దగ్గర ఉంది, ఎప్పుడన్నా చూపించాలి ఛాన్స్ దొరికినప్పుడు అనుకున్నా. ఛాన్స్ దొరికింది, చూపించేసాం అంతే. అండ్ వర్షం అంటారా, కరెక్ట్ గా యాక్చువల్ ఏంటంటే అందరూ వర్షాలప్పుడు షూటింగ్ చేయరు, జనరల్లీ ఆగుతారు. ఈ సినిమాకి ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడే షూటింగ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ కథ ఇవన్నీ మీకు యథార్థ గురించి తెలియదే ఉంది. ఆ రుబ్బి కొంచెం బయట తీసుకొచ్చినప్పటికి వర్షాలు వెళ్ళిపోయినాయి, ఎండాకాలం వచ్చేసింది, శీతాకాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం వచ్చేసింది. సో మళ్ళీ వర్షాలు క్రియేట్ చేయాలి. అందుకని చెప్పి మబ్బు సూర్యుని కవర్ చేసినప్పుడే షార్ట్లు తీసాడు చాలా వరకు, ఎందుకంటే ఆ లైటింగ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా జనరల్ గా ఏంటంటే ఈ రోజు ఉన్న బిగ్గెస్ట్ కంఫర్ట్ ఏంటంటే సీజీలో రెయిన్ వేయటం. నేను అడిగిందంటే అట్లా వద్దు ఒరిజినల్ రెయిన్ లోనే షూట్ చేద్దాం అని చెప్పి ఆ సన్ మబ్బు కవర్ చేసినప్పుడే షార్ట్ తీశారు.
అండ్ ఒరిజినల్ రైన్స్ మొత్తం మోటార్స్ అన్ని కొని దాని సెటప్ అంతా కొని ఇంచుమించు బ్యాక్గ్రౌండ్ లో 1 కిలోమీటర్ రోడ్డు తడిపేవారు. అండ్ ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న మట్టి గిట్టి అంతా ఇంక్లూడింగ్ ఎక్కడైనా షూట్ చేస్తే, ఎందుకంటే వర్షం కురిసినప్పుడు మొత్తం కూడా తడిగానే ఉంటుంది అంతా. ఆ తడంతా వీళ్ళు షార్ట్ కు ముందు ప్రిపేర్ చేసుకోవడం, ఆ ఎండాకాలం కదా అది ఎండిపోయేది పట్టింది, మళ్ళీ షార్ట్ అంటే మళ్ళీ క్రియేట్ చేయడం. అరవింద్ గారు ఏంటంటే యూనిట్ అమలాపురం వెళ్ళింది, రావట్లేదేంటి అంటే చివరికి వర్షాకాలం అయిపోయి వచ్చారు వీళ్ళు. అది